వ్యవసాయంలో పంట కాలువలు ఎంత ప్రధానమైనవో ప్రపంచంలోని మహాసముద్రాల్లో నౌకల షార్ట్ కట్ మార్గాల కోసం మానవ నిర్మితాలైన కాలువలు కూడా అంతే ప్రాధాన్యతగా ఉంటాయి. ఈ కాలువల కారణంగానే ప్రపంచంలో సప్లై చైన్ నడుస్తుంది. సరఫరాల్లో జరిగే కాస్త ఆలస్యం దేశాల్లో అలజడికి కారణమవుతుంది. రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంటి కాలువల్లో సూయజ్ కెనాల్, పనామా కెనాల్ ముఖ్యమైనవి. అయితే ఈ మధ్య కాలంలో పనామా కాలువ ఎండిపోతుంది. దాని వెనుక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ రవాణా రంగానికి ఊతమిస్తున్న జలసంధి పనామా కాలువగా చెప్పుకోవచ్చు. అలాంటి పనామా కాలువ ఎండిపోతే ఏమవుతుంది, ఏంటి దీనికి పరిష్కారం అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో సుయాజ్ కాలువలో నౌక అడ్డం తిరిగినప్పుడు జరిగిన బీభత్సం అంతా ఇంతే కాదు, కొన్ని వారాల సంక్షోభం వేలాది కోట్ల డాలర్ల నష్టానికి కారణమైంది. అలాంటిది ఇప్పుడు మరో సంక్షోభం రాబోతోంది. 110 ఏళ్ల పనామా కాలువ చరిత్రలో ఇప్పుడు రెండో అత్యల్ప నీటి మట్టం నమోదైంది. మానవ నిర్మాణ అద్భుతాలలో పనామా కాలువ ఒకటి. ప్రపంచ సముద్ర వాణిజ్య రవాణాలో 5% ఈ కాలువ ద్వారానే జరుగుతోంది. అలాంటి కాలువకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. ఇందులో నీళ్లు ఇంకిపోతున్నాయి. నౌక రవాణా సాగేందుకు అనువైన నీటి మట్టం పనామా కాలువలో ఉండడం లేదు. ఫలితంగా దీని ద్వారా ప్రయాణించే నౌకల సంఖ్యను కూడా తగ్గిస్తారు. డాకుల ద్వారా నీటి మట్టాన్ని పెంచి తగ్గించి నౌకలు సాఫీగా సముద్రంలోకి ప్రవేశించేలా ఈ పనామా కాలువను నిర్మించారు. ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలిపి సూయజ్ కాలువలని, పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలిపి మరో జలసంధి పనామా కెనాల్. ఇటీవల సూయజ్ కెనాల్లో ప్రయాణించే నౌకల హుతీల దాడుల కారణంగా భద్రతాపరమైన చిక్కులు ఎదుర్కొంటుంటే పనామా కెనాల్లో నీళ్లు ఇంకిపోయి నౌకల ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. పనామా కాలువలోకి గటూన్ సరస్సుకు చెందిన స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తుంటాయి. కాలువలోని నీటికి ఈ గటునే సరస్సు ఆధారం. కాలువ నీటి మట్టం అడుగంటుతున్న నేపథ్యంలో పనామా కాలువ హైడ్రాలజిస్ట్ నెల్సన్ గ్యూరో గటూన్ అనే నిపుణుడు సరస్సులో పడవపై ప్రయాణించి పశ్చిమ వైపున ఉన్న నీటి మట్టం బోర్డును చూపారు. ప్రస్తుతం ఆ బోర్డు 81.20 అడుగుల నీటి మట్టాన్ని చూపుతోంది. కానీ ఇది ఇంకా 5 అడుగుల ఎక్కువగా ఉండాలని ఆయన వివరించారు. నిజానికి పనామా కాలువకు వర్షపు నీరే ఆధారం. అయితే పర్యావరణ మార్పుల కారణంగా వాతావరణంలోనూ తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడు వర్షాలు తక్కువగా పడుతున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా 110 ఏళ్ల పనామా కాలువ చరిత్రలో వర్షపాతం అత్యంత తక్కువగా నమోదైంది. ఇలా గత 2 సంవత్సరాలుగా జరుగుతోంది. రికార్డులలో వర్షపాతం నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి 2023 అక్టోబర్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా కంటే కాలువ ప్రాంతం 41% తక్కువ వర్షపాతాన్ని చూస్తోంది. దీనివల్ల అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల మధ్య దగ్గరి దారిగా ఉన్న ఈ కాలువలో నీటి మట్టం తగ్గి దాని ప్రభావం 27,000 కోట్ల విలువైన కార్గో రవాణాపై పడుతోంది. అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రతిరోజు పనామా కాలువ ద్వారా కొన్ని కార్గో నౌకలు ప్రయాణించగలుగుతున్నాయి. కాలువ లాకులను నిర్వహించేందుకు సరస్సు నుంచి నీటిని వదలడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ప్రతిరోజు 36 నౌకలు ప్రయాణించాల్సి ఉండగా నీటి మట్టం తగ్గడం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్యను 24కు తగ్గించారు. రవాణా నౌకల బరువుపైన కూడా ఆంక్షలు విధించడంతో నౌకలు తక్కువ మొత్తంలోనే సరుకు రవాణా చేస్తున్నాయి. రవాణా నౌకల సంఖ్య తగ్గించడం ప్రపంచ వాణిజ్యానికి సమస్యగా మారుతోంది. మామూలు రోజులలో ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 5% ఈ కాలువ ద్వారానే సాగుతోంది. అమెరికా కంటైనర్ల ప్రయాణమైతే 40% పనామా కాలువ గుండానే జరుగుతోంది. కాలువలో నీళ్లు ఇలాగే ఇంకిపోవడం కొనసాగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోక తప్పదు. దీనివల్ల దూరం, రవాణా ఖర్చులు పెరుగుతాయి. కాలువలో నీరు తగ్గిపోవడం కేవలం నౌకల రవాణానే ప్రభావితం చేయదు. పనామా కెనాల్ యాజమాన్యం, పనామా రాజధాని పనామా సిటీ సహా దేశంలోని సగం మంది జనాభా నీటి అవసరాలను తీర్చుతోంది. ఈ క్రమంలో పనామా కాలువ మరో 100 ఏళ్లకు పైగా సేవలందించేలా చర్యలు తీసుకుంటామని అథారిటీ భరోసా ఇస్తోంది. కాలువలో నీళ్లు ఇంకిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పనామా కాలువ మనుగడకు సహాయకారిగా చెప్పుకునే కొన్ని ప్రాజెక్టులలో వచ్చే 5 ఏళ్లలో $8.5 బిలియన్ పెట్టుబడులు పెట్టే పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పనామా దేశంలో ఎక్కువగానే వర్షాలు కురుస్తుంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్లే ఇక్కడ కూడా వర్షపాతం తగ్గుతుంది. అంటే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది జల సంరక్షణ అన్నది పనామా కాలువ ఇంకిపోవడం సూచిస్తోందని అంటున్నారు పర్యావరణవేత్తలు.